హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఆర్తి అగర్వాల్ జీవితం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఆర్తి అగర్వాల్ ఇండోనేషియాకు చెందిన అమ్మాయి. ఆర్తి అగర్వాల్ 1985 మార్చ్ 5వ తారీఖున హోటల్ బిజినెస్ చేసే శశాంక్ హిమని దంపతులకు జన్మించింది. ఆర్తి అగర్వాల్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు అతిథి అగర్వాల్. ఈమె కూడా హీరోయిన్గా సినిమాలలో నటించింది. అలాగే ఆర్తి అగర్వాల్కి 14 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె అమెరికాలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేయడం చూసిన హీరో సునీల్ శెట్టి ఆమె తండ్రిని ఒప్పించి ఆమెకు 16 ఏళ్ల వయసులోనే పాగల్పన్ అనే సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే ఆర్తి అగర్వాల్ తెలుగులో మొదటిసారిగా నటించిన సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. అలాగే ఆర్తి అగర్వాల్ అతి చిన్న వయసులోనే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, మహేష్ బాబు, అలాగే తరుణ్, ఉదయ్ కిరణ్ పక్కన కూడా ఆ సినిమాలలో నటించింది. అలాగే ఆర్తి అగర్వాల్ తరుణ్ని ప్రేమించిన సంగతి సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆ తర్వాత తరుణ్ ఆర్తి అగర్వాల్ని మోసం చేసిన సంగతి కూడా సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ అతన్ని నిలదీయలేదు. ఆ సమయంలోనే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్కి లోనై అధిక బరువు పెరిగింది. అదే సమయంలో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. అలాగే ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు కూడా తన కూతురు పెళ్లి చేసుకుంటే తమకు వచ్చే డబ్బులు రావని స్వార్థంగా ఆలోచించేవారు. అలాగే ఆర్తి అగర్వాల్ చివరికి డబ్బు కోసం సునీల్ పక్కన, అలాగే పోసాని కృష్ణమురళి పక్కన కూడా సినిమాలలో నటించింది. అలాగే ఆర్తి అగర్వాల్ 2015 జూన్ 6వ తేదీన హార్ట్అటాక్ వచ్చి మరణించింది అని చెబుతారు. కానీ ఆర్తి అగర్వాల్ తన తల్లిదండ్రుల బలవంతం కారణంగా తను చేయించుకున్న లైఫ్ సెక్షన్ వికటించడం వల్ల మరణించిందని అందరికీ తెలుసు. ఈ విధంగా ఆర్తి అగర్వాల్ జీవితం తన తల్లిదండ్రుల కారణంగా, అలాగే తను ప్రేమించిన తరుణ్ యొక్క కుటుంబం కారణంగా నాశనం అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఆర్తి అగర్వాల్ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.